రైట్. అన్ని ఫిల్మ్స్లో తీసుకుంటే కనుక చాలా చాలా మంచి డైరెక్టర్స్తో చాలా చాలా మంచి యాక్టర్స్తో చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. బట్ ఒక కైండ్ ఆఫ్ రోల్ అంటే మీరు ఉన్నారంటే కనుక ఒక నవ్వు ఒక కైండ్ ఆఫ్ ఇది కనిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి అంటే ఈ ఒక ముద్ర పడ్డం అనేది ఒక ఇంప్రెషన్ పడ్డం ఫిష్ వెంకట్ ఉన్నారంటే కనుక మీకు సెటైర్ వస్తుంది అనుకునే ప్రజలు అనుకుంటున్నారు కదా, దాన్ని ఎట్లా ఫీల్ అవుతారు మీరు? చాలా బాగా ఫీల్ అవుతుంది, మంచి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆ డైరెక్టర్లు కూడా మనకంటూ ఒక ప్రత్యేకంగా క్యారెక్టర్ని రాసుకుంటూ ఆ క్యారెక్టర్లో ఒక ఫిష్ వెంకట్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అనుకుంటూ మన గురించే రాసుకునడం జరుగుతుంది. ఆ సినిమా చేసేటప్పుడు ఆ డైలాగ్ డెలివరీ గురించే పబ్లిక్ అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. సినిమా రిలీజ్ అయినాక వీడు ఉన్నారా ఏదో చెప్తాడు టక్ మన పేలుతుంది అని చెప్పేసి అది ఇప్పటివరకు మంచి పేరు తెస్తూ ఉంది నాకు. ముఖ్యంగా ఏంటంటే డైరెక్టర్లకే మొక్కాలి వాస్తవానికి, రైటర్లకు కానీ డైరెక్టర్లకు కానీ. రైట్. అంటే ఒకటి విలన్ ఉంటారు, విలన్ పక్కనే మీరుంటారు, కానీ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి వస్తుంది, ఒక పంచ్ వస్తుంది. చాలా సినిమాలు ఉన్నాయట, నాయక్ తీసుకున్నా, లేకపోతే శ్రీనివాట్ల గారి సినిమాలు తీసుకున్నా, వివి నాయక్ గారి సినిమాలు తీసుకున్నా, దిల్లు దగ్గర నుంచి అది అట్లా మొదలవుతూనే ఉంది ఆ ప్రాసెస్ అదంతా కూడా. సో ఈ యొక్క రోల్స్ ఇట్లా రావడానికి ఫస్ట్ బీజం ఎక్కడ పడిందంటారు? నాకు ఫస్ట్ నా గాడ్ ఫాదర్ వచ్చేసి శ్రీహరి గారు అండ్ వివి వినాయక్ గారు. నేను సినిమా ఇండస్ట్రీకి రావడం నాకు ఒక పెద్దన్న లాంటి వాడు శ్రీహరి. ఈరోజు లేరు కానీ దారి చూపించింది శ్రీహరి, దాన్ని నిలబెట్టింది నాకు వివి వినాయక్ గారు. ఫస్ట్ మూవీ వివి వినాయక్ గారిది ఆది సినిమా. ఆదిలో తొడగొట్టు అనే ఒక డైలాగ్తోని ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించింది. కామెడీగా చూపించింది కూడా వివి వినాయక్ గారు. అది బన్నీ సినిమాతోని కామెడీ ఎంటర్ అయింది. అక్కడి నుంచి అలాగే వెళ్ళిపోతూ ఉన్నాను ప్రస్తుతానికి. రైట్. తొడగొట్టు సినిమా మాత్రం వేరే లెవెల్కి తీసుకుపోయింది. మామూలుగా అది మన ఏపీ కాకుండా, తెలంగాణ కాకుండా, ఆంధ్రప్రదేశ్ కాకుండా మామూలుగా వరల్డ్ వేజ్గా మంచి పేరు సంపాదించింది తొడగొట్టు చిన్న అనే డైలాగ్. అంటే ఆ సీను మీకు వినాయక్ గారు చెప్పినప్పుడు మీకు తెలుసు అంటే మీరు ఎలివేట్ చేస్తారు హీరోని. సాధారణంగా ఒక నార్మల్గా చెప్తున్నప్పుడు మంచి ఒక హీరోకి తగ్గట్టుగా పాత్ర చెప్తే హీరో ఎలివేషన్ అనేది చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఒక ఎమోషనల్గా హీరోని లేపే ఒక సీన్ అది. సో ఆ సీన్ ఎట్లా చెప్పారు, ఆ సీన్ తాలూకా విశేషాలన్నీ మాతో పంచుకుంటారు. చాలా అంటే ఆ సీన్ జరిగేటప్పుడు వినయన్న గారు ఏమన్నారంటే ఈ సీన్లో మీరే పండిస్తారన్న ఎమోషన్ అట్లా ఉంటుంది చూడన్నా, అసలు ఈ సినిమా తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోతారన్న. వాస్తవానికి ఆయన చెప్పిన మాట ప్రకారంగానే ఆయన ఆశీస్సులతో ఎక్కడికో వచ్చేసిన. కానీ ఆ సీను చేసేటప్పుడు మాత్రం అందరికీ ఇట్లా చేతులలో ఇట్లా ఎంటికలు ఇట్లా లేచినాయి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా. ఆ డైలాగ్ సన్నివేశానికి ముందు కూడా ఆ జూనియర్ ఎన్టీఆర్ రావడం, అది చూసి ఇవ్వడం, మళ్ళీ అతను వచ్చి కూర్చున్న తర్వాత ఆ డైలాగ్ కొట్టుచిన ఒకసారి కూడా అనడం చాలా. అసలు ఆ సీన్ జరిగిన తర్వాత డైరెక్టర్ గారికే కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే సినిమా టోటల్గా ఫుల్ హిట్ అని చెప్పి. రైట్. అంటే చాలా ఇంపార్టెంట్ సీన్. చాలా సీన్ గురించి మాట్లాడుతున్నానంటే అప్పటిదాకా హీరో క్యారెక్టర్ ఒక పందాలు ఉంటుంది, స్టూడెంట్ పందా అట్లా 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 ఉంటుంది. ఆ సీన్ దగ్గర నుంచి మొదలు స్టార్ట్, ఆ ఫ్యాక్షన్ అనేది ఆ సీన్ నుంచే స్టార్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక నిజమైన టేక్ ఆఫ్ ఈ సీన్ అది మీ షోల్డర్ మీద పడింది. అవును. మీరు అనేది కూడా తొడగొట్టు చిన్న అండం బాబు, జూనియర్ ఎన్టీఆర్, చలపతిరావు గారు, తర్వాత చాలా మంది అందరు కాంబినేషన్లో ఆ సన్నివేశం జరిగింది కాబట్టి ఆ ఎమోషనల్గా మనం వచ్చిన డైలాగ్ అసలు దద్దరిల్లిపోయింది. మామూలు ప్రజలందరికీ కూడా అదే నమ్మకంతో ఉన్నారు ఇప్పటివరకు. ఆ డైలాగ్ ఎట్లయితే డైలాగ్ డెలివరీ జరిగిన తర్వాత ఇక మామూలు రెస్పాన్స్ రాలేన్న. రైట్. వివచ్చమైన రెస్పాన్స్. అది అంటే మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు నా సీన్కి? ఏమైనా చెప్పారా, డైరెక్టర్ గారు ఏమైనా చెప్పారా, లేకపోతే మీరే ఏదన్నా అట్లా అనుకున్నారా? ఎట్లా? లేదు, అంతా డైరెక్టర్ది, అది గుడ్ విల్ అంతా డైరెక్టర్ది. ఆ డైరెక్టర్ గారు చెప్పకుంటే అంత ఎమోషనల్ డైలాగ్ నాకు రాదు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫుల్గా నేను ఆ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసిన, హీరో సపోర్టింగ్ క్యారెక్టర్. అదంతా అది మన గాడ్ ఫాదర్ వివి వినాయక్ గారు ఆశీస్సులు. ఇప్పటివరకు కూడా ఆయననే మా గాడ్ ఫాదర్, ఇకప్పుడు కూడా ఆయన గాడ్ ఫాదర్. కాకపోతే ఆయన ప్రతి ఒక్క మూవీలో నాకు చిన్న అవకాశం అయితే 100%గా ఇస్తాడు డైరెక్టర్ గారు.
Like and subscribe Eagle Media Works.